2 సమూయేలు 8వ అధ్యాయం. అదేనా? సారీ, 1 సమూయేలే, క్షమించండి, 1 సమూయేలు 8వ అధ్యాయం. సారీ అమ్మ. సమూయేలు వృద్ధుడైనప్పుడు, చదవండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు న్యాయాధిపతులుగా ఉండి, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి, చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపము, అతడు మాకు న్యాయము తీర్చిన అతనితో అనేది అనే మాట. ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీలాంటి వాళ్ళు కాదు మీ పిల్లలు అని ఎవరు చెప్తున్నారు? సమాజం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? శామ్యూల్ చెప్తా ఉన్నారు. శామ్యూల్ గారు ఎవరు చెప్పండి? న్యాయాధిపతి. న్యాయాధిపతి పిల్లలకి న్యాయం లేదు. అటువంటి న్యాయాధిపతి పిల్లలకి న్యాయం లేదు. క్రైస్తవులమైన మా పిల్లలకి క్రీస్తు లేకపోతే ఇలాగే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు నిందిస్తున్నారు సమూయేలు గారిని? ఎక్కడ ఆయన పరిపాలిస్తూ ఉన్నాడో ఆ పరిధిలో చెప్తున్నారు, మీ పిల్లలు మాకొద్దు, మాకు రాజు కావాలి అన్నమాట. న్యాయాధిపతిగా ఆయన మంచిగా పరిపాలించాడు, దేవుని కోసం మంచిగా కట్టబడ్డాడు, చిన్నప్పుడు సన్నిధిలో పెరిగాడు, కానీ తన ప్రభావం తన ఇంట్లో చూపించలేకపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనతో మాట్లాడుతోంది, ఎంతకాలం బతికేమనేది కాదు, ఎలా బతికేమనేది కాదు, ఎంతమందికి నీ ప్రభావం అంటింది అనేది ప్రభు అడిగేది. అనిత్యమైన జీవితం అంటే అర్థమంటే తెలుసా అండి? నన్ను బట్టి నా కుటుంబాన్ని కానీ, నా కుటుంబాన్ని బట్టి నన్ను కానీ వేలు పెట్టి చూపించకూడదు, వేలు పెట్టి చూపించకూడదు. సో శామ్యూల్ నిలబడ్డాడు, వృద్ధుడైపోయాడు. ఆయన వృద్ధుడైపోయిన సమూయేలు గారి దగ్గరికి వచ్చి అంటున్నారు, నీ పిల్లలు నీలాంటి కాదు. ఎలా ఉంది చెప్పండి తండ్రికి? సో రెండో మాట, సమూయేలు గారి యొక్క భార్య పేరు లేదు అక్కడ, ఎక్కడ లేదు. మరి ఎందుకు రాలేదు మాకు తెలియదు, లేదు కాబట్టి మనం మాట్లాడుకోవడం అనవసరం. 5వ మాట చెప్తాను. ఆమె ప్రభావం లేదు కాబట్టి ఆమె పేరు కూడా ప్రస్తావించలేదు. ఈయన న్యాయాధిపతిగా ఈయన బిజీగా ఉన్నాడు, యాజకునిగా బిజీగా ఉన్నాడు, కానీ కుటుంబాన్ని పట్టించుకోవాల్సిన భార్య లెక్క లేకుండా ఉందని మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంటూ ఉన్నాడు, న్యాయాధిపతి యొక్క ప్రభావం లేని జీవితం ఒక సమాజానికి దుష్టురాలు ఇచ్చింది, ఒక సమాజం దుష్టురాలు ఇచ్చింది. ఎవరైనా సౌలు. సౌలు దేవుని చేత ఏర్పరచబడిన వాడే వీళ్ళ కోరిక చొప్పున, కానీ ఎలా పరిపాలించాడు? ఆయన ఒక నియంతగా పరిపాలించాడు. ఎంత నష్టం తీసుకొచ్చి మనకు తెలుసు. అలాగే ఎక్కడ నా మట్టుకు నేను భక్తి చేసుకుంటా ఉంటానో, నా మట్టుకు నేను యథార్థం ఉంటానో, నేను చేసే భక్తి నా పిల్లల్లో కనబడకపోతే నేను సమాజానికి ఇచ్చేది విషయాన్ని, అంత మాత్రమే కాదు, నేను రేపేది దేవుని యొక్క గాయాలు మాత్రమే. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ అందరూ ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్న సమాధానం చెప్పండి. మీ పిల్లలు మీకు మంచోళ్ళ? మీ అంత మంచోళ్ళ? మీకంటే మంచోళ్ళ? 3 ప్రశ్నలు సమాధానం చెప్పాలి. మీకులాగే మంచోళ్ళ? మీ అంత మంచోళ్ళ? మీకంటే మంచోళ్ళ? మీరే చెప్పాలి, మంచిగా సాక్షి చెప్పాలి. మీరే చెప్పండి, ఏమని చెప్తారు? చెప్పండి, ఇబ్బందిగా చెప్పండి. ఏం చెప్పాలి అర్థం కాదు. ఇంట్లో కొంచెం ధైర్యం వాళ్ళు ఉంటుంది కదా. మీకంటే మంచిది, వెరీ గుడ్, చాలా మంచి అర్థం. మీరు చాలా మంచిది. సరే, ఇంకా మిగిలిన వాళ్ళమా? మీకు చెప్పాలి, చెప్పలా? మీ పిల్లలమా? మీకంటే మంచిగా? సరే, మీ భర్తలు మీకంటే మంచివాళ్ళ? మీ భార్యలు మీకంటే మంచివాళ్ళ? ఇద్దరు మంచివాళ్ళేనా? సరే, ఇప్పుడు నా ప్రశ్న, సమాజం చెడిపోయింది, రోజులు బాగాలేదు, పిల్లలు పాడైపోతున్నారు, ఇట్లా మాటలు విన్నారా? విన్నారు, చెప్తారు కూడా. అయితే సమాజం ఎప్పుడు పాడైపోయి ఉంది, కొత్తగా ఏం పాడైపోలేదు. దాని లక్ష్యమే పాడైపోవడం కదా. బాగు చేయాల్సింది ఎవరు?
యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, చేపలు పట్టిన వాళ్ళతో మీరు లోకానికి ఉప్పు అన్నారు కదా, ఉప్పు అన్నారు. ఎందుకన్నారు ఉప్పు అని? ఉప్పు కలిసిపోద్ది, ఇప్పుడు సాంబార్లు వేసుకోవచ్చు, ఆనకాయ కొట్టు కథ చెప్పాడు వేసేయా, అలాగా. వాళ్ళకి తెలిసిన అర్థం ఏంటంటే చేపలు పడతారు, పాడవకూడదు ఉప్పు రాయాలి, అంతవరకు చాలు. అలాగే సమాజం పాడైపోయిందంటే కారణం సమాజం గురించి తప్పు కాదు, సమాజంలో నువ్వుని చనిపోయాం కాబట్టి. మనం పాడైపోయాం కాబట్టి వాళ్ళు పాడైపోయి తిరుగుతూ ఉన్నారు, అంతేగాని వాళ్ళు పాడైపోయి మనం ముగించాల్సిన పని లేదు. ఒక క్రైస్తవుడు క్రీస్తుల బతకగలిగితే లూదియమ్మ క్రీస్తులు కలిగి ఉంది కాబట్టి కుటుంబించబడింది. కుటుంబానికి సువార్తని పోలుగలి చెప్పల, అర్థమవుతుంది మాట. అలాగే మనం విన్న సువార్త మన జీవితాల్లో పనిచేస్తే మన జీవితాలు నిస్సారంగా ఉండవు, సమాజంలో నిస్సారం కనబడదు. అందుకని సమస్య కుటుంబాల్లో లేదు, ఎవరు సువార్త విన్నారో వాళ్ళలో ఉందే. ఎవరు సువార్త విన్నారో వాళ్ళు ఉంది కదా. సో అనిత్యమైన జీవితం ఏంటంటే మీరు సత్య లోపల మీ వైపు వేలు చూపించి ఇచ్చి ఇలా కొడుకు నాకుంటేనా, ఇలా కూతురు నాకుంటేనా, ఇలాంటి భార్య నాకుంటేనా అలా అనకూడదు. అలా అనకుండా ఉంటే మీ కుటుంబంలో ఉండాలి అని చెప్పనాలి. అలాంటి సాక్ష్యం మనకి లేకపోతే మనది అనిత్యమైన జీవితం కాదు. కాబట్టి దీని దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సింది, భార్యాభర్తగా మీ సంబంధాలు, తల్లిదండ్రులుగా మీ పిల్లలతో ఉన్న సంబంధాలు, తోబుట్టువులుగా మీ కుటుంబాలతో సంబంధాలు, ఇన్ని సంబంధాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళకపోతే మనల్ని ఎవరో ఒకటి పెట్టి చూపిస్తూనే ఉంటారు, ఖచ్చితంగా చూపిస్తూ ఉంటారు. అవునా? ఒక పెద్ద పొద్దుగూరు ప్రార్థన చేస్తామా, నోరు అదుపులో ఉండదు అమ్మాయికి అంటారు అంటారు. ఎప్పుడు భక్తి అంటాడండి, కనీసం ఎప్పుడు యథార్థంగా జీవించలేడు అంటారు. ఎందుకంటారు చెప్పండి? మనం చేసే భక్తి యథార్థమైంది కాకపోతే ఏళ్ళు చూపిస్తారు మన వైపు. అలా చూపిస్తున్నారని అంటే అవమానం మనకు కాదు, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువుకి. ఆ భారం మనకు తెలియకపోతే వేలు పెట్టి చూపించే విధంగానే బతుకుతాం, కానీ దేవుని వైపు వేలు పెట్టే విధంగా మనం చూపించలేకపోతా ఉన్నాం. ప్రియమైన వాళ్ళ శామ్యూల్ యొక్క పాలన ఆలోచించేది ఎలా ఉంటుందో. ఏ కంపం పెరిగాడు ఆయన? శామ్యూల్ ఎలా పెరిగాడు? పాలు విడవగానే తీసుకొచ్చి ఎక్కడ పెట్టింది వాళ్ళ అమ్మ? దేవుని మందిరంలో పెట్టింది కదా. శామ్యూల్ గారి మీద ఎక్కువ ప్రభావం అవుతుంది, తల్లి ప్రభావం ఉంటుంది కదా. ఒక పిల్లాడు తప్పు చేసినా, పిల్ల తప్పు చేసినా ఆ పాపం లేదా ఆ శాపం మొట్టమొదటి తల్లి నుంచి వస్తుంది. 190%, 10% తల్లి నుంచి వస్తుంది. ఎందుకని అంటే తండ్రి బయట తిరుగుతూ ఉండొచ్చు, బాధ్యతలు నిమిత్తం. అలాంటి సమయంలో ఇంట్లో ఉండి కాపు కావాల్సిన తల్లి నిర్లక్ష్యంగా ఉంటే, పట్టించుకోవాల్సిన పట్టించుకోకపోతే ఆ తల్లి చేసే ప్రవర్తన బట్టి పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. ఒకవేళ మన పిల్లలు భౌతికంగా బాగుండొచ్చు, సామాజికంగా బాగుండొచ్చు, కానీ ఆత్మీయంగా పతనం అయిపోతే కారణం ఏంటో తెలుసా అండి? ఆత్మీయత లేని తల్లి ఇంటికి అధిపతిగా ఉంటే. వాస్తవానికి తండ్రి ఉండాలి, అది మన సాయంత్రం చెప్తాను ఎలాగది. ఇక్కడ మనం మాట్లాడుకుంటా ఉంది. హన్న విశ్వాసి, హన్న ప్రార్థన పర్వాలు, హన్న పారం కలిగిన ఆవిడేమని చెప్పండి, దగ్గరికి వచ్చి ప్రభా ఒక బిడ్డనివ్వండి, వాడు ఏం చేస్తాను నీకోసం పెంచుతానని చెప్పండి అని తర్వాత తీర్మానం చేసుకుంది. తీర్మానం ప్రకారమే తన భర్త చర్చికి వెళ్దారా అన్నాడు. ఏమన్నా ఆవిడ? నేను రాను, నువ్వు అను. ఎందుకని వెళ్ళమంది? నాకు వచ్చిన అసైన్మెంట్ ఉంది, చూసుకుని నేను వస్తాను పోను. సో భర్త అంత ఆత్మీయుడేం కాదు, మాట వింటే మంచివాడు, కానీ ఎవరు ఆత్మీయురాలు కొన్నింట్లో? హన్న ఉంది కదా. హన్న చేసే ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఒకసారి చూపిస్తాను, తెలిసిందే. ఒకసారి చూద్దాం, ఆమె వాడిన పదాలు వాడిన చూద్దాం. 2వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. ఆమె మాట్లాడిన మాట చూడండి. ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఎలా ఉందో చూస్తున్నాం. సాయంత్రం మనం 2 కలిపి చూస్తాం. దైవభక్తి కలిగిన స్త్రీ. మరియు హన్న విజ్ఞాపన చేసే అనసాగింది, నా హృదయము యెహోవా యందు సంతోషిస్తా ఉంది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలని రక్షణను బట్టి సంతోషిస్తా ఉన్నాను, నా విరోధుల మీద నేను ఆశ్చర్యపడతా ఉన్నాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. మొట్టమొదటి మాట ఆవిడ వాడింది నా పిల్లల్ని కాదు, ఏమని చెప్పండి? యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడు లేడు. అంటే ఆమె దేని మనసు పెట్టిన ఆవిడ? హోలీనెస్. ఒక సహోదరి, ఒక స్త్రీ తన కుటుంబానికి మంచి నిర్వాహకురాలు ఉండాలని అంటే ఆవిడ కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియా చెప్పండి అమ్మా? పరిశుద్ధత అన్నమాట. దేనిలో పరిశుద్ధత? ఆలోచనలో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత, సంబంధాల్లో పరిశుద్ధత అన్నమాట. ఎక్కడ పరిశుద్ధత లేకపోయినా ఆ కుటుంబం కుప్పకూలిపోతుంది. తర్వాత మాట ఏమన్నా ఆవిడ? నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు,
మన దేవుని వంటి ఆశ్చర్యదుర్గం ఏదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. అండర్లైన్ చేసుకోండి, క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడకండి, గర్వపు మాటలు మీ నోట రానికండి. ప్రఖ్యాతి నొందిన వెలుకాండ్రు ఓడిపోదురు, తొట్టిల్లు వారు బలం ధరించుకుందరు అనే మాట. సో దీనిలో ఏమని వాడికిస్తుంది ఆవిడ? అంత గర్వం ఉండబాకండి. దేవుడు గర్వాన్ని ఏం చేస్తాడు చూస్తాడనమాట. ఒక స్త్రీ తన కుటుంబాన్ని మంచిని పట్టించుకున్నట్టు ఆవిడ ఉండకూడదు అని చెప్పండి. ఒకటి అపరిశుద్ధత ఉండకూడదు, రెండోది గర్వం ఉండకూడదు. హన్న ఎలా పెరిగింది? పరిశుద్ధంగా జీవించింది. రెండోది గర్వం లేకుండా జీవించింది. సో మూడో దగ్గరికి వచ్చేది ఏమంటారు? వారు తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలిగిపోదురు, ఆకలి కూలిన వారు ఆకలి తీర తిందురు, గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన